మార్క్ జుకర్బర్గ్ 14 ఏళ్లుగా తన సన్నిహిత సహాయకురాలు, మెటా సిఇఒ షెరిల్ శాండ్బర్గ్ను సంస్థలో తీవ్రమైన సంస్కృతి సంఘర్షణ, పనితీరు క్షీణత కారణంగా చివరకు తొలగించాడు. మెటా యొక్క గోప్యతా అవకతవకలు, ఫేస్బుక్లో తప్పుడు సమాచారం వ్యాప్తిలో శాండ్బర్గ్ పాత్రను విస్తృతంగా విమర్శించారు. ఆమెను తొలగించాలనే జుకర్బర్గ్ నిర్ణయం, యూజర్ల విశ్వాసాన్ని తిరిగి పొందడం, మెటావర్స్ను నిర్మించడంపై దృష్టి సారించడం వంటి కంపెనీ ప్రాధాన్యతలలో మార్పును ప్రతిబింబిస్తుంది. సిఇఒగా శాండ్బర్గ్ ప్రారంభంలో విజయం సాధించినప్పటికీ, ఆమె పదవీకాలం వివాదాలతో కూడుకున్నది. ఆమె అంతర్గత అసమ్మతిని అణిచివేయడం, 2016 అమెరికా ఎన్నికల్లో రష్యన్ జోక్యం గురించి హెచ్చరికలను విస్మరించడం, కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా అవకతవకను తప్పుగా నిర్వహించడం వంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. మెటా కోసం ఆమె నిష్క్రమణ ఒక యుగానికి ముగింపును సూచిస్తుంది, మరియు జుకర్బర్గ్ ఏకైక నాయకత్వంలో కంపెనీకి కొత్త దిశను సూచిస్తుంది.